మన ఇండియన్స్ ని అమాయకులు అనాలా ఫులిష్నెస్ అనాలా నాకు అసలు అర్థం కాలే. కొద్ది రోజుల ముందు సునీత విలియమ్స్ 9 months తర్వాత స్పేస్ నుంచి అర్త్ మీద ల్యాండ్ అయింది. ఈ విషయంలో అందరికంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది మన ఇండియన్స్. మీలో ఎంతమందికి తెలుసు సునీత విలియమ్స్ ఒక యుఎస్ సిటిజన్ అని చెప్పి, తను నాసాకి వర్క్ చేస్తుంది అని? అసలు మనము సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటున్నాం? సునీత విలియమ్స్ 9 months స్పేస్ లో లాక్ అయిపోయిందనా, లేదా స్పేస్ ఎక్స్ అనే కంపెనీ తన ల్యాండ్ మీకు తీసుకొచ్చిందనా? ఈ రెండు పనులు అమెరికన్స్వి, ఇండియన్స్వి కాదు. మన ఇండియా ఫస్ట్ మిషన్ లో 4 ఆస్ట్రోనాయిట్స్ ని 2026 లో స్పేస్ లోకి పంపిస్తున్నారు, గగన్యాన్ అనే పేరుతో. మీలో ఎంతమందికి తెలుసు మన ఇస్రోకి ఈ మిషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని? ఎందుకంటే ఆస్ట్రోనాయిట్స్ ని స్పేస్ లోకి పంపించే ఎక్స్పీరియన్స్ మన ఇస్రోకి ఎక్కువగా లేదు. అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ గగన్యాన్ మిషన్ బడ్జెట్ ని 10,000 crores నుంచి 20,000 crores కి పెంచింది. మన 4 ఆస్ట్రోనాయిట్స్ స్పేస్ లోకి వెళ్లి రిటర్న్ ఇండియా మీద ల్యాండ్ అవుతారు కదా, అప్పుడు మన ఇండియన్స్ ది అసలైన సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. జై హింద్.